డబ్బు లేనప్పుడు కొన్ని సంబంధాలు ఎలా దూరం అవుతాయో అదే విధంగా డబ్బు ఎక్కువైనప్పుడు కూడా కొన్ని సంబంధాలు దూరం అవుతూ ఉంటాయి. డబ్బును గమనించిన వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పటికీ ఉండదు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే ధనవంతులు ఎప్పటికప్పుడు మీరు ఈ రోజు తక్కువ జీతం అని ఇన్వెస్ట్ చేయలేకపోతే రేపు ₹1,00,000 జీతం వచ్చినా ఇన్వెస్టింగ్ చేయలేరు. మన రోజువారీ జీవితంలో మన సమయాన్ని కానీ కష్టాన్ని కానీ తగ్గించుకోవడానికి చేసే ఆలోచన లేని ఖర్చులను కన్వీనియన్స్ స్పెండింగ్ అని అంటారు. పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉపయోగించే పదం టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ టైమింగ్. కాబట్టి ఇన్సూరెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అంటే పైకప్పు లేకుండా ఇల్లు కట్టడమే అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తినాలంటే జాబ్ కావాలి, రేపు గౌరవంగా స్వతంత్రంగా బతకాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డబ్బు అనే టాపిక్ గురించి ఎవరు ఎప్పుడు చెప్పినా ఆ టాపిక్ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనందరం డబ్బు గురించి మాత్రమే ఎప్పుడు కలలుగంటూ ఉంటాం కాబట్టి. అందుకోసం మీరు చాలా విషయాలు చాలా నిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బు లేనప్పుడు కొన్ని సంబంధాలు ఎలా దూరం అవుతాయో అదే విధంగా డబ్బు ఎక్కువైనప్పుడు కూడా కొన్ని సంబంధాలు దూరం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు మరింత బలంగా స్మార్ట్గా తీసుకోవడానికి సహాయపడే మరికొన్ని చేదు నిజాల గురించి తెలుసుకుందాం. డబ్బు చేదు నిజాలు సిరీస్లో ఇది 9వ వీడియో. ఈ సిరీస్లో ఉన్న పాత వీడియోలు కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక ఇలాంటి మరిన్ని వీడియోలు రావడం కోసం ఈ వీడియోకు కనీసం 5,000 లైక్స్ ఇవ్వండి. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, పేదరికం వర్సెస్ తక్కువ ఆదాయం. సాధారణంగా చాలామంది డబ్బు సమస్యలు అనేవి తక్కువ ఆదాయం ఉండడం వల్ల మాత్రమే వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే చాలా వరకు డబ్బు సమస్యలు అనేవి మన దగ్గర డబ్బును సరిగ్గా నిర్వహించే మంచి సిస్టమ్ లేకపోవడం వల్ల మాత్రమే వస్తాయి. ఒకవేళ తక్కువ ఆదాయమే సమస్య అయితే తక్కువ ఆదాయం వచ్చే వారందరూ కష్టాల్లో బ్రతుకుతూ ఉండాలి. కానీ తక్కువ ఆదాయంతో కూడా సేఫ్గా ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవించేవారు చాలా మంది ఉన్నారు. అలాగే ఎక్కువ ఆదాయం సంపాదించిన వారంతా సుఖంగా బ్రతుకుతూ ఉండాలి. కానీ ఎక్కువ జీతం తీసుకుంటున్నా కూడా అప్పుల్లో మునిగిపోయి నెలాఖరుకు ఖాళీ అకౌంట్తో బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి నిజమైన తేడా అనేది ఎంత జీతం వస్తుంది అనే విషయంలో ఉండదు. ఆ తేడా అనేది మన డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియకుండా ఖర్చు చేయడం, మిగిలితే సేవ్ చేద్దామని వదిలేయడం, ఇన్వెస్ట్మెంట్ను వాయిదా వేయడం, అనవసరమైన ఈఎంఐలు, ఖరీదైన లైఫ్ స్టైల్కు అలవాటు పడడం, ఇలాంటివి కలిగి ఉన్న చెడ్డ ఆర్థిక సిస్టంలో మాత్రమే ఉంటుంది. మంచి ఆర్థిక సిస్టమ్కి చెడ్డ ఆర్థిక సిస్టమ్కి మధ్య తేడా ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు విజయవాడలో 25,000 జీతంతో ఉద్యోగం చేసే ఒక స్కూల్ టీచర్ ఉన్నారు. అయితే అతనికి జీతం రాగానే మొదట సేవింగ్స్ కోసం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం కొంత డబ్బు పక్కన పెడతారు. అలాగే కేవలం అవసరమైన ఖర్చులు మాత్రమే చేస్తూ 10 సంవత్సరాల్లో ఎటువంటి అప్పులు చేయకుండా పిల్లల చదువుకు అవసరమైన ఫండ్ను సృష్టించుకున్నారు. ఇక్కడ అతనికి జీతం ఎక్కువ లేదు, కానీ అతను ఫాలో అయిన సిస్టమ్ బాగా పనిచేసింది. అదే సమయంలో హైదరాబాద్లో 90,000 జీతం పొందే ఒక ఐటీ ఉద్యోగి ఉన్నారు. అతనికి 90,000 జీతం వస్తున్నప్పటికీ అతనికి ఉన్న క్రెడిట్ కార్డులు, కారు ఈఎంఐలు, వీటితో పాటు ఫుడ్ డెలివరీ ఖర్చులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, షో ఆఫ్ ఖర్చుల వల్ల నెలాఖరికి జీతం అంతా ఖర్చు అయిపోయి స్ట్రెస్లో ఉంటాడు. కాబట్టి జీతం పెరిగితే సమస్యలు తగ్గుతాయని అనుకుంటే పొరపాటు అవుతుంది. జీతం పెరిగినప్పుడు జీతంతో పాటు లైఫ్ స్టైల్ ఖర్చులు, ఈఎంఐలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి పేలవమైన సిస్టమ్ ఉంటే ఎంత సంపాదించినప్పటికీ డబ్బు ఎప్పటికీ సరిపోదు. అందువల్ల ముందుగా ఒక మంచి ఆర్థిక సిస్టమ్ను సృష్టించుకోండి. మంచి ఆర్థిక సిస్టమ్ అంటే జీతం రాగానే ముందుగా సేవింగ్స్ చేసి తర్వాత ఖర్చులను చూసుకోవడం, అవసరం లేని ఈఎంఐల జోలికి పోకుండా ఉండడం, అలాగే కనీసం 6 నెలలకు సరిపోయే ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకోవడం. కాబట్టి డబ్బు సమస్యలకు కారణం పేదరికం కంటే సరైన ఆర్థిక ప్లానింగ్ లేకపోవడమే అని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, ధనవంతులు వారి సీక్రెట్ ఫార్ములాలు. చాలా మంది సామాన్యులు ధనవంతులు చూసి వారికేమో సీక్రెట్ ఫార్ములాలు తెలుసు, వారికి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందువల్లే వారు ధనవంతులుగా అయ్యారు అని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే వారి వద్ద ఎటువంటి సీక్రెట్ ఫార్ములాలు ఉండవు. కేవలం అలవాట్లు మాత్రమే ఉంటాయి. ఆ అలవాట్లు కూడా చాలా బోరింగ్గా, చాలా సింపుల్గా ఉంటాయి. అయినప్పటికీ వారి బోరింగ్ అలవాట్లనే ప్రతిరోజు ఏళ్ల తరబడి ఒకే డిసిప్లిన్తో పాటిస్తూ ఉంటారు. ఆ అలవాట్లు ఏంటంటే ఖర్చులు చేయడానికి ముందే సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం కొంత భాగం పక్కన పెడతారు. ఉదాహరణకు నెలకు ₹1,00,000 సంపాదించే వ్యాపారి ఆ లక్షలో 60,000 మొదట పెట్టుబడికి కేటాయిస్తాడు. ఇక మిగిలిన 40,000తోనే జీవితాన్ని నడిపిస్తాడు. అలాగే రిచ్ పీపుల్ ఈఎంఐలను స్టేటస్ సింబల్గా చూడరు. కారు, ఇల్లు లేదా ఏదైనా వస్తువును కొనాలంటే
క్యాష్ ఉంటేనే కొంటారు, లేకపోతే డబ్బు సర్దుబాటు అయ్యే వరకు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఈఎంఐ అనేది చిన్న అలవాటు కాదు, అది నెల నెల భవిష్యత్తు ఆదాయాన్ని తినేసే అలవాటు కాబట్టి. అలాగే ధనవంతులు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయడం అనే అలవాటును పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్చితంగా పాటిస్తారు. ఉదాహరణకు గుంటూరులో నెలకు 40,000 రూపాయల లాభం సంపాదించే ఒక షాప్ ఓనర్ ఉన్నాడు. అయితే అతనికి మార్కెట్ గురించి పెద్దగా తెలియదు, కానీ అతనికి ఇన్వెస్ట్ చేయడం అనే అలవాటు బలంగా ఉండడం వల్ల 15 ఏళ్ళుగా ప్రతి నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. అలాగే డబ్బును గమనించిన వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పటికీ ఉండదు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే ధనవంతులు ఎప్పటికప్పుడు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎందుకు పోతుంది రోజు నోట్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వారికి లాభం ఎక్కడ తగ్గుతుందో, ఖర్చు ఎక్కడ ఎక్కువ అవుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ధనవంతులు ఖర్చు చేసేటప్పుడు జనం ఏమనుకుంటారని కాకుండా ఇది నాకు రాబోయే కాలంలో నిజంగా ఉపయోగపడుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. చివరిగా ధనవంతులు ప్రతిరోజు కొత్త ఐడియాల కోసం, షార్ట్ కట్స్ కోసం వెతకరు. వారు కేవలం సేవింగ్స్, ఇన్వెస్టింగ్ అనే డిసిప్లిన్ రిపీట్ చేస్తూ దాన్నే సంవత్సరాల తరబడి పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే నిజమైన సంపద ఎప్పుడు లాంగ్ టర్మ్లోనే తయారవుతుంది కాబట్టి. ఇక మూడవది, డోంట్ వెయిట్ ఫర్ ఏ పర్ఫెక్ట్ జాబ్ టు స్టార్ట్ మేనేజింగ్ మనీ. చాలా మంది మనీ మేనేజ్మెంట్ అనే విషయాన్ని ఇప్పుడు జీతం తక్కువగా ఉందని, ఇంకా మంచి జాబ్ వచ్చాక ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. అయితే వారు తెలుసుకోలేకపోతున్న నిజం ఏంటంటే పర్ఫెక్ట్ జాబ్ అనేది ఎక్కడా ఉండదు. జాబ్ మారుతుంది, జీతం మారుతుంది, దీనివల్ల ఆలస్యం అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే మీరు ఈరోజు తక్కువ జీతం అని ఇన్వెస్ట్ చేయలేకపోతే రేపు 1,00,000 రూపాయల జీతం వచ్చినా ఇన్వెస్టింగ్ చేయలేరు. అందుకే డబ్బు మేనేజ్మెంట్కు జీతం సైజుతో అవసరం లేదు. మనీ మేనేజ్మెంట్ అంటే కోట్లలో పెట్టుబడి పెట్టడం లేదా పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం కాదు. మనీ మేనేజ్మెంట్ అనేది చిన్న చిన్న అలవాట్లతో కూడా సాధ్యమవుతుంది. ఉదాహరణకు వైజాగ్లో ఉంటున్న ఒక డెలివరీ బాయ్ నెలకు 14,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే అతను ఆ సంపాదనలో నెలకు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ రోజుకు ఇంకొక 20 రూపాయలు సేవ్ చేస్తూ ఈఎంఐలు లేకుండా జీవిస్తున్నాడు. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దీనివల్ల అతనికి బడ్జెటింగ్ చేయడం, సేవింగ్స్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం వంటి మంచి మంచి అలవాట్లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల అతనికి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు సులభంగా ఎక్కువ డబ్బు సేవ్ చేయగలిగే సామర్థ్యం ఏర్పడుతుంది. దీన్ని బట్టి ఒక చిన్న స్టార్ట్ అనేది బలమైన డిసిప్లిన్ కు పునాదిగా మారుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా డబ్బు తక్కువగా సంపాదిస్తున్న కాలాన్ని, కష్టాన్ని ఎదుర్కొని పోరాడగలిగే అసలు సిసరైన టైంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలోనే ఖర్చుల్ని కంట్రోల్ చేయడం ఎలాగో నేర్చుకోవచ్చు, అవసరానికి కోరికకు మధ్య తేడాన్ని సరిగా అర్థం చేసుకోవచ్చు, ఈఎంఐకి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవచ్చు. దీనివల్ల జీతం పెరిగాక కూడా ఈ అలవాట్లు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. అలాగే ఏ ధనవంతుడి బయోగ్రఫీని తీసుకున్నా ఒకే పాయింట్ కామన్ గా కనిపిస్తుంది. వారి మొదటి జీతం చిన్నదిగా ఉంటుంది, మొదటి సేవింగ్ చిన్నదిగా ఉంటుంది, అలాగే మొదటి ఇన్వెస్ట్మెంట్ కూడా చిన్నదిగానే ఉంటుంది. అయినప్పటికీ వారు దేనికోసము ఎదురు చూడలేదు. కాబట్టి డబ్బును మేనేజ్ చేయడానికి పర్ఫెక్ట్ జాబ్ అవసరం లేదు, పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఉంటే చాలు అని గుర్తుపెట్టుకోండి. అలాగే మీ కెరీర్ స్టేబుల్ అయ్యేదాకా వేచి చూడకుండా మీ మనీ అలవాట్లను ఇప్పుడే స్టేబుల్ చేసుకోండి. ఎందుకంటే అదే మీ భవిష్యత్తులో మీకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను తెచ్చిపెడుతుంది. ఇక నాలుగవది, కన్వీనియన్స్ స్పెండింగ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ హ్యాబిట్. కన్వీనియన్స్ స్పెండింగ్, దీన్నే తెలుగులో సౌకర్యం కోసం చేసే ఖర్చు అని చెప్పవచ్చు. మన రోజువారీ జీవితంలో మన సమయాన్ని కానీ కష్టాన్ని కానీ తగ్గించుకోవడానికి చేసే ఆలోచన లేని ఖర్చులను కన్వీనియన్స్ స్పెండింగ్ అని అంటారు. ఉదాహరణకు వంట చేయలేక లేదా వంట చేయాలని లేక ఫుడ్ ఆర్డర్ చేయడం, బయటికి వెళ్ళి నడవలేక లేదా ట్రాఫిక్ భయంతో క్యాబ్ బుక్ చేసుకోవడం, షాప్కు వెళ్ళలేక డెలివరీ యాప్ ద్వారా సరుకులు ఆర్డర్ చేయడం, అలాగే ఆలోచించకుండా ఈఎంఐలో బై నౌ పే లేటర్లో వస్తువులు కొనడం, ఇవన్నీ కన్వీనియన్స్ స్పెండింగ్ కిందకే వస్తాయి. అయితే ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తే చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ సంవత్సరం మొత్తం మీద లెక్కేస్తే పెద్ద లీకేజీగా మారి మీ సంపదను నెమ్మదిగా నిశ్శబ్దంగా తినేస్తున్నట్లు అర్థమవుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లో ఉండే ఒక ఉద్యోగి రోజుకు ఫుడ్ ఆర్డర్ల కోసం 300, క్యాబ్ కోసం 200 ఖర్చు చేస్తున్నాడని అనుకుందాం. అంటే రోజుకు అదనంగా 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి అటు ఇటుగా 1,50,000 ఖర్చు అవుతుంది. ఇది జీతం కాదు, మీరు మీ సౌకర్యానికి ఇచ్చిన ధర మాత్రమే. అయితే చాలామంది దీనివల్ల చాలా సమయం సేవ్ అవుతుంది కదా అని అంటారు. అది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ నిజమైన ప్రశ్న ఇది కాదు. ఆ సేవ్ అయిన సమయాన్ని డబ్బు పెంచే పనులకు కానీ మీకు కెరీర్కి ఉపయోగపడే పనులకు కానీ వాడుతున్నామా, వాడటం లేదా అనేది. ఒకవేళ వాడటం లేదంటే మీరు సమయాన్ని, డబ్బును రెండింటిని నాశనం చేస్తున్నట్టే అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా జీరో డౌన్ పేమెంట్లు, నో కాస్ట్ ఈఎంఐలు, బై నౌ పే లేటర్లు, ఇవి
కన్వీనియన్స్ పేరుతో వచ్చే సౌకర్యాలు కాదు, కన్వీనియన్స్ పేరుతో వచ్చే అప్పులు మాత్రమే అవుతాయి. ఉదాహరణకు 60,000 ఫోను ఈఎంఐలో తీసుకుని నెల 7-8 కట్టే బదులు అదే 7-8 నెల ఎస్ఐపిలో పెట్టడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేస్తుంటే 10-15 ఏళ్లలో ఆ డబ్బు ఎన్నో రెట్లు పెరిగి ఉండేది. కాబట్టి కన్వీనియన్స్ స్పెండింగ్ అనేది ఈరోజు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ రేపటి సంపదను నాశనం చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే కన్వీనియన్స్ స్పెండింగ్ అనేది ఆలోచన లేకుండా ఖర్చు చేయిస్తుంది, డిసిప్లిన్ను నెమ్మదిగా చంపేస్తుంది, కాస్త కష్టం అనిపించగానే ఖర్చు పెట్టేలా చేస్తుంది. ఈ విధంగా ఒక్కసారి దీనికి అలవాటు పడ్డాక సింపుల్ జీవితం బోరింగ్గా అనిపిస్తుంది. అందువల్లే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు కన్వీనియన్స్ని అలవాటుగా కాకుండా అవసరంగా మాత్రమే వాడతారు. వారి ఎంపికలు కూడా ముందస్తు ప్లాన్తోనే ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈరోజు సౌకర్యాలను రేపటి ఆర్థిక స్వేచ్ఛకు శత్రువుగా చూడండి. కన్వీనియన్స్ స్పెండింగ్ని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించి డిసిప్లిన్తో బ్యాలెన్స్ చేసుకోండి. అప్పుడే నిజమైన ఫ్రీడమ్ వస్తుంది. ఇక 5వది, టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ టైమింగ్. పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉపయోగించే పదం టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ టైమింగ్. సాధారణంగా చాలా మంది మార్కెట్లో పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మార్కెట్ పడి పూర్తిగా బాటంకి వచ్చినప్పుడు కొనడం, ఇలా కొన్న వాటిని టాప్కి వెళ్ళినప్పుడు అమ్మడం. కానీ నిజానికి ఆ సరైన టైమింగ్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే స్టాక్స్ అనేవి పడడం మొదలయ్యాక ఎంతవరకు పడతాయో, అలాగే పెరగడం మొదలయ్యాక ఎంతవరకు పెరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఇన్వెస్టర్లు కూడా ఎప్పుడు సరైన టైమింగ్ను చేయలేరు. అలాగే మార్కెట్ని టైమింగ్ చేయడంలో ఉన్న మరొక సమస్య ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు మార్కెట్ పడినా ఆ సమయంలో ఫోమో వల్ల కొనడానికి ధైర్యం సరిపోదు. దీనివల్ల అవకాశం మళ్ళీ మిస్ అవుతుంది. అయితే దీనికి భిన్నంగా కన్సిస్టెన్సీ అనేది టైమింగ్ కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే టైం ప్రకారం చిన్న మొత్తంలో అయినా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం, దాన్ని ఎక్కువ సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగించడం. ఉదాహరణకు రవి అనే వ్యక్తి నెలకు కేవలం 5,000 రూపాయల ఎస్ఐపి చేస్తూ 20 సంవత్సరాల పాటు 15% రిటర్న్స్ వచ్చేలా పెట్టుబడి పెట్టాడు. అప్పుడు అతని పెట్టుబడి సుమారుగా 12 లక్షలు అవుతుంది. కానీ రాబడి మాత్రం 50 లక్షల పైగానే ఉండి చేతికి 70 లక్షల రూపాయల దాకా వస్తాయి. అదే సమయంలో బి అనే వ్యక్తి ఒకేసారి 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 సంవత్సరాలు ఎదురు చూశాడు. అయినప్పటికీ అతని రాబడి 50 లక్షలు కూడా కాలేదు. ఎందుకంటే కంపౌండ్ యొక్క మ్యాజిక్ అనేది కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. మొదటి 5-6 సంవత్సరాలు లాభాలు పెద్దగా కనిపించకపోయినా ఆ తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ అసలు ఆట మొదలవుతుంది. అలాగే టైమింగ్ అనేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పని చేయవచ్చు, కానీ టైం మాత్రం జీవితాంతం పని చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు విజయవాడలోని ఒక క్లర్క్ 2008 క్రాష్లో ఎస్ఐపి మొదలుపెట్టాడు. 2020 కోవిడ్ క్రాష్ అయినా కూడా ఆపకుండా కొనసాగించాడు. దీనివల్ల ఈరోజు అతని పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉంది, కోట్లలో ఉంది. అదే సమయంలో 2008లో 2020లో మార్కెట్ బాగాలేదు అని ఆగిపోయిన వారు మాత్రం ఇంకా సరైన టైం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, స్కిల్ నేర్చుకోవడానికి, హెల్త్కు, రిలేషన్షిప్స్కు, కెరీర్కు కూడా సంబంధించిన విషయం. ఏ పనినైనా క్రమం తప్పకుండా చిన్నగానైనా నిరంతరం చేస్తేనే మార్పు వస్తుంది. అలా కాకుండా ఒకే రోజు ఎక్కువగా చేసినంత మాత్రాన ఎటువంటి మార్పు కనిపించదు. కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారనే దానికంటే ఎంతకాలం కొనసాగించారు అనేదే ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. ఇక 6వది, డబ్బు వర్సెస్ ఇన్సూరెన్స్. చాలా మంది పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఇన్సూరెన్స్ లో రిటర్న్స్ తక్కువ, ఇన్వెస్ట్మెంట్ అయితే డబ్బు పెరుగుతుంది, కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే డబ్బును వృధా చేయడం కంటే ఆ డబ్బును కూడా ఇన్వెస్ట్ చేస్తే మరింత డబ్బును సంపాదించవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. నిజమేంటి? ఇన్సూరెన్స్ డబ్బును పెంచదు, అది మిమ్మల్ని ధనవంతులు కూడా చేయదు, కానీ మీ సంపద మొత్తాన్ని నాశనం కాకుండా చేస్తుంది. ఒక్కోసారి జరిగే అనుకోని సంఘటనల కారణంగా మిమ్మల్ని పేదరికంలోకి జారకుండా కాపాడుతుంది. మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనే అతిపెద్ద ఆర్థిక ప్రమాదం ఏంటంటే మెడికల్ బిల్లులే. వీటన్నిటి నుండి మనల్ని ఇన్సూరెన్స్ రక్షిస్తుంది. ఉదాహరణకు 40,000 రూపాయలు సంపాదించే ఒక మామూలు ఉద్యోగి ఉన్నాడు అనుకుందాం. అయితే అతడు సేవింగ్స్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తులో నెమ్మదిగా నిర్మించుకుంటున్నాడు అని అనుకుందాం. అయితే అతని తప్పు లేకపోయినా కూడా జరిగిపోయిన ఒక అనుకోని యాక్సిడెంట్ వల్ల అతని హాస్పిటల్ బిల్లు 8 లక్షలు వచ్చిందని అనుకుందాం. అలాంటి సందర్భంలో అతనికి ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఎఫ్డీలు బ్రేక్ చేయాల్సి వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ అమ్మాల్సి వస్తుంది, అవి సరిపోకపోతే అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల ఎన్నో సంవత్సరాల కష్టమంతా ఒక్క రోజులో ఖాళీ అయిపోతుంది. మన దేశంలో మిలియన్ల మంది ప్రజలు ఇలాంటి క్యాటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెన్సెస్ వల్ల ప్రతి సంవత్సరం పేదరికంలోకి జారిపోతున్నారు.
అది సరిపోదన్నట్టు మన దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ కూడా సంవత్సరానికి 12 నుండి 15% దాకా పెరిగిపోతుంది. దీనివల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ లో మెడికల్ ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే కుటుంబ పెద్ద లేకపోయినా కుటుంబాన్ని స్టేబుల్ గా ఉంచుతుంది. పిల్లల భవిష్యత్తును అకస్మాత్తుగా ఆగిపోకుండా చేస్తుంది. భార్య లేదా భర్త అప్పుల్లో మునిగిపోకుండా కాపాడుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని ధనవంతుల్ని చేయదు, కానీ ఇప్పటికే మీకున్న సంపదను రక్షిస్తుంది, మీ కుటుంబాన్ని పేదరికం నుంచి కాపాడుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద మెడికల్ బిల్లు లేదా అనుకోని మరణం ఎంత సంపదనైనా తుడిచిపెట్టేయగలదని ధనవంతులకు తెలుసు. ఈ కారణంగానే ధనవంతులు ఇన్సూరెన్స్ను రిటర్న్స్ కోసం కాకుండా రిస్క్ను ట్రాన్స్ఫర్ చేయడం కోసం తీసుకుంటారు. కాబట్టి ఇన్సూరెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అంటే పైకప్పు లేకుండా ఇల్లు కట్టడమే అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక 7వది జాబ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. మీరు చేసే ఉద్యోగం, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం ఈ రోజు మీ కడుపు నింపుతుంది, మీ ఇంటి అద్దెను కడుతుంది, మీ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లిస్తుంది, అలాగే మీ రోజువారీ ఖర్చులు కూడా చూసుకుంటుంది. అంటే మీ జాబు మీ ప్రస్తుత జీవితాన్ని నడిపిస్తుంది. మీ జీతం ఇప్పుడు బతకడానికి ఆధారాన్ని కలిగిస్తుంది, కానీ రేపటి భద్రతను, వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడానికి అవసరమైన భరోసాని మాత్రం జాబ్ ఇవ్వలేదు. వీటిని కేవలం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ఇవ్వగలవు. అలాగే జాబ్ పోయినా కూడా నిలబడగలిగే శక్తిని, ఆదాయంపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగే స్వేచ్ఛను కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాయి. అంటే జాబ్ అనేది అద్దెకు తీసుకున్న భద్రతగా చెప్పవచ్చు. ఎందుకంటే జాబ్ ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేము. అలాగే ఎప్పుడైనా జాబ్ పోయినా లేదా ఆరోగ్య సమస్యల వల్ల ఆదాయం ఆగిపోయినా, ఆ సమయంలో సేవింగ్స్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఉంటే జీవితం కష్టాల్లో పడుతుంది. అందువల్ల జాబ్ ఉన్నప్పుడే చిన్న మొత్తంలో అయినా ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలి. దానివల్ల రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటుంది, రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటుంది, తప్పులు సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. జీతం పెరిగాక చేద్దాం అనేవారు తరచూ వాయిదా వేసేవారు ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చిన్నదిగా కనిపించినా టైం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయగలిగితే 20 ఏళ్ల తర్వాత ఆ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్సే రేపొక పెద్ద రిటైర్మెంట్ కార్పస్గా, ఆత్మవిశ్వాసంగా, సొంత భద్రతగా మారుతుంది. అందుకే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు జాబ్ను లైఫ్ టైం భద్రతగా చూడరు. జాబ్ నుంచి వచ్చిన ఆదాయంతో ఆస్తులు సృష్టించుకుంటారు, ఆదాయం వచ్చే సిస్టమ్ను సృష్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు తినాలంటే జాబ్ కావాలి, రేపు గౌరవంగా స్వతంత్రంగా బతకాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పుకున్న 7 చేదు నిజాల్ని అవసరమైన చోట ఉపయోగించుకొని జీవితంలో తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.